ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 1వ తేదీ శుక్రవారం రోజున సరిగ్గా మధ్యాహ్నం 3 తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకైతే అందబోతుందండి. మరి ఒక వ్యక్తి కాల్ అనేది చేస్తారు. ఆ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కానే కాదు మిత్రమా. ఈ కాల్లో మీరైతే ఒక వినకూడనటువంటి విషయాన్ని కూడా, ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే మీ దగ్గరికి అయితే చేరబోతుంది. అదే మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ కాల్లో ఏం చెప్పబోతున్నారు, ఈ విషయం అంతా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడున్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారు అయితే ఉన్న చోటనే ఉన్నట్టుండి కొన్ని చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు కదండి. మన యొక్క కాంటాక్ట్ నెంబర్, గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గం మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారు. చాలామంది కూడా మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. నమ్మకమైనటువంటి గురువు గారు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరు కొత్త కొత్త అవకాశాలను స్వీకరించేటువంటి వారుగా, ఇటువంటి ఆలోచనల్లో కూడా వీరు ముందే ఉండేటువంటి వారుగా కూడా, ఆకస్మికంగా వచ్చేటువంటి మార్పులను కూడా వీరు అంగీకరించేటువంటి వారుగాను, కొన్నిసార్లు ఏంటంటేనండి, ఒక అవకాశం అనేది వీరికి విలువను వెంటనే కూడా అర్థం చేసుకోలేరు అన్నమాట. ఇది బాగా కూడా గుర్తుంచుకోండి. కొన్ని అవకాశము అనేది విలువను వెంటనే అర్థం చేసుకోలేరు అన్నమాట. ఇది ఇప్పుడే మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారిపోబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో ఏదో ఒక పెద్ద అవకాశము అనేది జరగాలి అని, అంశము అనేది ఊహించినటువంటి విధంగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీరు ఇలా అనుకుంటూ ఉంటున్నారు, ఏదైనా కానీ కొత్త అవకాశము అనేది వస్తే బాగుంటుంది అనేసి మీ యొక్క మనసులో కూడాను బలమైనటువంటి మీకైతే ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు కాల్ రూపంలో మీకైతే అందబోతుంది. ఇలా చాలా ముఖ్యమైనటువంటి భాగము అయితే జాగ్రత్తగా వినండి. అయితే రేపటి రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఒక కాల్ అనేది వస్తుంది. ఈ వ్యక్తి ఇలా ఉండవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా మాట్లాడి ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ, ఒక ఆఫీస్ బిజినెస్ కనెక్షను, లేదంటే పాత పరిచయానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా మీరు ఆ యొక్క నెంబర్ చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యపోతారు. ఆ యొక్క కాల్లో మీరు ఏం చెప్తారు అంటే, ఆ వ్యక్తి మీకు ఇలా చెప్తాడు, మీకు ఒక అవకాశము అనేది ఉందా లేదా, మీ గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయము అనేది ఉంది అంటే, మొదటి ఇది చాలా చిన్న అంశంగా మీకైతే అనిపిస్తుంది. కానీ అదే విషయము మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పును కూడా తీసుకువస్తుంది. మీరు కూడా ఊహించలేరన్నమాట. ఆ క్షణంలో మీ యొక్క మనసులో ఇది అంతా కూడా నిజంగానే జరుగుతుందా, లేదా ఎవరైనా కానీ నా కోసం, సరదా కోసం ఏదైనా కానీ అంటే ఫ్రాంక్ అనేది చేస్తూ ఉన్నారా, అంటే నన్ను ఆట పట్టించడానికి ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి ఒక విధమైనటువంటి సందేహము అనేది కూడాను మీ యొక్క మనసులో కలగడము అనేది జరుగుతుంది. అయితే మీరు ఆశ్చర్యము, ఉత్సాహము రెండూ కూడాను పెరిగిపోవడాన్నే మీరైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. అయితే అదే టైంలో మీ యొక్క మైండ్లో కూడా ఆ యొక్క కాల్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. మీరు తర్వాత మరి అంతా కూడా నిదానంగా మీలో ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఏమిటి విషయం అనేసి అయితే మీకైతే అనిపిస్తుంది. మరి మీరు వెంటనే ఆ యొక్క నిర్ణయం అనేది తీసుకోవాలి అనే విధంగా అసలు ఆ యొక్క పరీక్షలు అన్నిటినీ కూడా ఉండబోతున్నాయి అన్నమాట. మరి అసలు ముఖ్యమైనటువంటి కాల్ అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క విషయం అంతా కూడా మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ యొక్క కాల్ వచ్చిన విషయము అంటే ఆ కాల్ ద్వారా మీకు అందినటువంటి విషయం మీరు ఊహించని దానికంటే కూడా పెద్దదిగా ఒక ఉద్యోగ అవకాశము, లేదంటే ఆర్థిక పరమైనటువంటి మార్పు, లేదంటే మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయము, ఇదే మీకు డబుల్గా షాక్ ఇవ్వడము అనే
అనేది అంతా కూడా జరుగుతుందన్నమాట. మీరు ఈ యొక్క కాల్ తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అదే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. అయితే మరీ ముఖ్యమైనటువంటి అంశం, మీరు సరిగ్గా గనుక స్పందిస్తే మీ యొక్క జీవితం అంతా కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. మీరు ఎదుగుతారు. మీ యొక్క అంటే మీకు నిర్లక్ష్యం అనేది చేస్తే కనుక మీరైతే ఒక గొప్ప అవకాశాన్ని కూడాను ఈ రోజున కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మిత్రమా. కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఈ విధంగా కారడానికి గల కారణాలు, మీ యొక్క కర్మ ఫలితము, మీ యొక్క ప్రయత్నాలు, మీకు రావాల్సినటువంటి అవకాశం, ఇటువంటివి అన్నీ కూడా కలుపుకొని ఈ రోజున మీకు ఊహించని రూపంలో ఒక పెద్ద అవకాశంగా ఒక ఫోన్ కాల్ రూపంలో అది కూడాను రావడము అనేది కూడా చాలా ఆశ్చర్యపోయే విధంగా అయితే మీకైతే ఒక ఊహించినటువంటి ఆనందాన్ని, ఊహించినటువంటి ఆశ్చర్యాన్ని కూడా మీకైతే కలిగిస్తుందన్నమాట. అయితే ఈ రోజున గ్రహస్థితి ప్రకారం గురుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మరి బుధుడు కమ్యూనికేషన్ ద్వారా మార్పులు తెస్తున్నాడు. అందుకే ఈ కాల్ అనేది మీకు రాబోతుంది. అయితే దీనివల్ల మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని లాభ నష్టాలు ఏంటంటే, మీరు కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకైతే రాబోతున్నాయి. మీకు అలాగే మీ యొక్క జీవితంలో మంచి ఎదుగుదల అనేది ఉండబోతుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఊహించిన లాభం అనేది మీకైతే రాబోతుంది. అయితే ఈ విషయంలో మీరు చిన్న జాగ్రత్త అనేది పాటించక తప్పదు. మీరు ఏదైనా సరే తొందరపడి నిర్ణయం అనేది తీసుకోకండి. నిదానంగా ఆలోచించి తీసుకోవడమే మీకైతే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ రోజున మరి కొన్ని జాగ్రత్తలు, చిన్న చిన్న పరిహారాలు ఈ రోజున ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏంటనేది కూడా ఆ యొక్క మీకైతే తెలియజేస్తాం అనేది పూర్తిగా విని అర్థం చేసుకోండి. వెంటనే పూర్తిగా ఒప్పుకోకండి. ఏమైనా సరే కొన్ని వివరాలను చెక్ చేసుకొని అప్పుడే ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున విష్ణువు లేదంటే మహాగురు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడము, లేదంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి వారిని మీరు పూజించడము అయితే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలను దానం చేసినా కూడా ఈరోజు మీకైతే మీరు ధరించినా కూడా మీకు మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాతృ నమః అని 108 సార్లు జపించండి. మరి ఏదైనా కూడాను పసుపు రంగుతో ఉండేటువంటి పూలను దేవునికి సమర్పించండి. అలాగే ఈ అవకాశాన్ని అయితే మరింత సుదీర్ఘం చేస్తూ మీ యొక్క ఎదుగుదలను కాపాడుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది. మరి ఈ రోజున ఈ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక మాట కానీ, లేదంటే ఒక నిర్ణయం కానీ, ఇవే మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. గుర్తుంచుకోండి మిత్రమా, మీ యొక్క జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారిగా మాత్రమే రాబోతున్నాయి. ఆ యొక్క కాల్ అలాంటిదన్నమాట. ఆ యొక్క అవకాశం వచ్చిన వెంటనే కూడా అవకాశం అనేది కావచ్చు, లేదంటే ఎందుకంటే ఈ రోజున మీకు వచ్చినట్టు ఆ యొక్క కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేటువంటి శక్తిని కూడా మీకైతే కలిగి ఉండబోతున్నారు. ఈ విషయాన్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్తారనేసి ఆశిస్తున్నాను. అవకాశం చిన్నదైనా పెద్దదైనా మనం ఎప్పుడు కూడా ఒక అవకాశం మాత్రం అసలు వదులుకోకున్నామంటే అది అంతా కూడా మన యొక్క జీవితంలో చాలా పెద్ద ప్రభావాన్ని అయితే చూపించేటువంటి శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట. మిత్రమా, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో తెలుసుకున్నారు ఫ్రెండ్స్, ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.